తులారాశికి చెందినటువంటి స్త్రీలకు 2017-18 శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో గోచార ఫలాలు. తులారాశికి చెందినటువంటి స్త్రీలకు ఈ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయము 11గా ఉంటుంది. రాజపూజ్యం 7, అవమానం 7గా ఉంటుంది. ఈ సంవత్సరం స్త్రీలకు, ఈ తులారాశికి చెందినటువంటి స్త్రీలకు ఈ సంవత్సరంలో కొంత వేరు రకాలుగా ఉన్నటువంటి పరిస్థితి చాలా ఆనందంగా ఉంటుంది. మీకు ఎదురు లేకుండా ఉంటుంది. మీరు చేపట్టేటటువంటి ప్రతి పని, ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతూ ఉంటుంది. మీకు గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని అభిమానంతో, ఆప్యాయంతో, ప్రేమ అభిమాన ఆప్యాయతలతో గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, స్థిరాస్తులు కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. కుటుంబంలో మీరు చెప్పేటటువంటి మాట ఒక వేదవాక్కుగా ఉంటూ ఉంటుంది. ఇక మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చక్కగా అమలవుతూ ఉంటాయి. ఉద్యోగాదుల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు అవుతూ ఉంటాయి. వేరు రకాలుగా అధికారుల యొక్క అనుగ్రహము, ఉత్తమ ఉద్యోగాలుగా అవార్డులు, రివార్డులు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య సరి అయినటువంటి అవగాహన ఉంటుంది. గతంలో వేరు పరిస్థితుల కారణంగా విడిపోయినటువంటి వారు తిరిగి కలుసుకోగలుగుతారు. వేరు రకాలుగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సరము చక్కగా తప్పనిసరిగా వివాహం అవుతూ ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు శుభవార్తలు అందుతూ ఉంటాయి. అయితే గర్భస్రావాది దోషాల విషయంలో కొంత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవటం, వైద్యులను కలుసుకోవాల్సినటువంటి ప్రయత్నం చేయటం మంచిది. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ తులారాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు శనిగ్రహానికి, రాహుగ్రహాల ప్రభావం చేత అన్ని విధములుగా యోగదాయకంగా ఉంటుంది. జన్మగురుని ప్రభావం అంతగా బాధించకపోవచ్చు. పట్టుదలే విజయంగా ఉంటుంది. మీకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ తులారాశికి చెందినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు ఇతరుల యొక్క దృష్టి అంతా కూడా మీ పైన ఉండటం వలన మంగళవార నియమాలు పాటించి శివాలయాన్ని దర్శనం చేసుకుని స్వామివారికి రుద్రాభిషేకం జరిపించుకోండి. గురుగ్రహానికి జపహోమ తర్పణాలు చేసుకోవటం మంచిది. వీలైతే శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకోవటం మరీ మంచిది. స్వస్తి. రండి. కూర్చోండి. కూర్చో తర్వాత మాట్లాడదు. 10 నిమిషాల తర్వాత మాట్లాడు. దూరం కూర్చోండి. సౌండ్ చేయకూడదు, అస్సలు సౌండ్ చేయొద్దు. సరేనా? వెరీ గుడ్. రెడీ. వృశ్చిక రాశి 2017-18 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి చెందినటువంటి స్త్రీల యొక్క గోచార ఫలాలు తెలుసుకున్నట్లయితే ఈ సంవత్సరం వృశ్చిక రాశికి చెందినటువంటి స్త్రీలకు ఆదాయం 5, వ్యయము 5, రాజపూజ్యము 3, అవమానం 3గా ఉండబోతుంది. ఇక ఈ సంవత్సరం ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు సెప్టెంబర్ వరకు గౌరవ మర్యాదలకు లోటు ఉండకపోవచ్చు. సాంఘికంగా, కుటుంబపరంగా యోగము, సంతానం ద్వారా లబ్ధి, మీ మాటకు విలువ పెరుగుతూ ఉంటాయి. అందరిలోనూ కూడా మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. విలువైనటువంటి వస్తువులు, స్థిరాస్తులు ఏర్పడుతూ ఉంటాయి. ద్వితీయార్థంలో గురువు, శనిగ్రహాల ప్రభావం చేత అనేకమైనటువంటి ఈతి బాధలు, మనస్థిమితం లేకుండా ఉండటం, ఆరోగ్య భంగములు కలగటం, కలవరపాటుకు లోనవ్వటం, ఉద్యోగాదుల్లో ఉన్నటువంటి వారికి దూర ప్రాంతాలకు బదిలీలు అవ్వటం, అధికారులతో ఇబ్బందులు ఏర్పడటం, వివాహం కానటువంటి వారికి ప్రథమార్థంలో వివాహం జరిగేటటువంటి సందర్భాలు, పరిస్థితులు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశివారు కొంత ఆరోగ్యాల విషయాల్లో వృత్తి వ్యాపారంగా, ఉద్యోగపరంగా, అధికారుల పరంగా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. గర్భిణీ స్త్రీలకు చక్కని సంతానం లభిస్తుంది. పుత్ర సంతానం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం వృశ్చిక రాశికి చెందినటువంటి స్త్రీలకు గురుగ్రహము, శనిగ్రహము, అలాగే రాహుగ్రహాల ప్రభావం చేత అందరికీ యోగదాయకంగానే ఉండబోతుంది. అయితే కొందరికి మాత్రం అవయోగంగా ఉంటుంది.
పితృవర్గము మాతృవర్గ ఇబ్బందులు, అనుకోనటువంటి అరిష్టములు, అనుకోనటువంటి సంఘటనలు, అనుకోనటువంటి వార్తలు వింటూ ఉంటారు. సూతకములు ఏర్పడుతూ ఉంటాయి. మీ శక్తి సామర్థ్యాలు, మీకున్నటువంటి తెలివితేటల వలన మీరు విశేషంగా రాణించగలుగుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశివారు గురువారము శనివార నియమాలను పాటించటం, గురుగ్రహానికి శనిగ్రహానికి రాహుగ్రహాలకు యథావిధిగా జపహోమ శాంతులు తర్పణాలు జరిపించుకోవటం, శివుడికి మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకం జరిపించుకున్నట్లయితే ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఈ వీడియో వెంటనే మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రార్థన. అంతేకాకుండా మా యూట్యూబ్ ఛానల్ దర్శనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.